హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం ఎక్సైజ్ 13.3 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఎక్సైజ్ 13.3 ఫిఫ్త్ వన్, ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ 400 neon lamps. ఫైండ్ ద మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ ల్యాంప్. ఓకే, ఇక్కడ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. లైఫ్ టైమ్ అవర్స్ లో 1500 టు 2000 వచ్చేసి 14 ల్యాంప్స్ ఉన్నాయట. 2000 టు 2556 ల్యాంప్స్ ఉన్నాయట. 2500 టు 3000 వచ్చే 60 ల్యాంప్స్. 3000 టు 3586 ల్యాంప్స్. 3500 టు 4000 74 ల్యాంప్స్. 4000 to 4562 lamps. 4500 to 5000 వచ్చేసి 48 lamps ఉన్నాయి. Here first write the CI class intervals రాద్దాం. చూడండి, క్లాస్ ఇంటర్వల్స్ రాద్దాం. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్స్ చూడండి. ఫస్ట్ వన్ ఏముందో చూడండి. 1500 to 2000, 1500 to 2000. Next 2000 to 2500, 2500 to 3000, 3000 to 3500, 3500 to 4000. Next 4000 to 4500. Next 4500 to 5000. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ ల్యాంప్స్ అంటే ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఫ్రీక్వెన్సీ రాసేసేయండి. 14, 56, 60, 86, 74, 62, 48. ఈ విధంగా మనం ఫ్రీక్వెన్సీస్ కూడా రాసేసాం. నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ CF చూడండి. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి. 14 plus 56 70. 14 plus 56 వాటమ్మా 70. 70 plus 60 130. 130 plus 86 216. ఓకేనా? 130 plus 86 216. నెక్స్ట్ 290. 216 plus 74 290. 290 352 352 48 400. సో ఇక్కడ n వాల్యూ అనేది క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. ఏమని? 400 అని. n ఈక్వల్స్ టు 400. సో n/2 ఈక్వల్స్ టు 400/2 200. n/2 వాల్యూ 200. సో 200 ఎక్కడ ఉంటుంది? 131 నుంచి 216 దాకా ఇందులోనే ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ద మీడియం క్లాస్ అమ్మా. సో మీడియం క్లాస్ ఈక్వల్స్ టు 3000 to 3500. సో L ఈక్వల్స్ టు ఏమవుతుంది? లోయర్ లిమిట్ ఈస్ 3000. నెక్స్ట్ F ఈక్వల్స్ టు 86. This is the CF, cumulative frequency. CF equals to 130. Cumulative frequency is 130. So CF అనేది 130 వచ్చింది. నెక్స్ట్ మనం సైజ్ రాసుకుందాం. క్లాస్ సైజ్ చూడండి ఎంత ఉందో. వేరియేషన్ 500 ఉంది. H ఈక్వల్స్ టు 500. అన్ని వాల్యూస్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీడియన్ M ఈక్వల్స్ టు L ప్లస్ n/2 మైనస్ CF బై F into H. So M equals to L value వాటమ్మా. లోయర్ లిమిట్ ఎంత? 300. లోయర్ లిమిట్ ఎంతమ్మా? 3000. సో 3000 ప్లస్ n/2. n/2 is 200 minus CF, cumulative frequency. Cumulative frequency is 130 by F value is 86 into H. సైజ్ వచ్చేసి 500. సో దట్ ఈక్వల్స్ టు 3000 ప్లస్ 200 నుంచి 130 మనం సబ్ట్రాక్ట్ చేస్తే 70 by 86 into 500. ఓకే, సెకండ్ టేబుల్ చూడండి. 2 4s 2 3s 2 35s.
So 3000 plus 35 0 0 35 0 0 35 5 175 by 43 తోటి మనం 17,500 ని 43 తో చేద్దాం. 43 4s పోదు, 43 4s చూద్దామా. 4 3s 12, 4 4 16 plus 1 17. ఓకే, పాసిబుల్ అయింది. సో 3 రిమైనింగ్, 30 డౌన్ చేయండి, పోదు. సో మళ్ళీ 0 డౌన్ చేసుకోండి. 43 7s, 43 7 7 3s 21, 7 4s 28 plus 2 30. So almost 7s పోయింది. సో 3000 plus 406.9 వస్తుంది. 406.9, 3406.9 hours. Okay, 3406.9 hours. 100 surnames were randomly picked up from a local telephone directory, and the frequency distribution of the number of letters in the English alphabets in the surnames was obtained as follows. The number of letters 1 to 4 6, 4 to 7 30, 7 to 10 40, 10 to 13 16, 13 to 16 4, 16 to 19 4. ఇలా ఇచ్చారు టేబుల్. అయితే ఇందులో మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, మోడ్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. అన్నిటికీ కలిపి కామన్ గా ఒకే టేబుల్ వేసేస్తాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం క్లాస్ ఇంటర్వల్స్ రాసేసుకుందాం. సిఐ క్లాస్ ఇంటర్వల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఎఫ్ఆర్ ఎఫ్ఐ. నెక్స్ట్ సిఎఫ్. నెక్స్ట్ మన సిఎఫ్ ఆఫ్టర్ ఏంటంటే ఎక్స్ఐ కనుక్కుందాం, మిడ్ వాల్యూ. నెక్స్ట్ యుఐ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. లాస్ట్ లో ఎఫ్ఐ యుఐ. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమో చూడండి, 1 to 4, 4 to 7, 7 to 10, 10 to 13, 13 to 16, next 16 to 19, 16 to 19. So frequencies చూడండి, 6, 30, 40, 16, 4, 4 ఇలా ఉన్నాయి ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుందాం. 6 6 plus 30 36, 36 plus 40 76, 76 plus 16 92, 92 plus 4 96, 96 plus 4 100. So n value is 100. N value what amma? 100. So n value 100. So n by 2. n by 2 equals to 100 by 2 50. సో సైజ్ కానీ చూస్తే మనం 1 to 4 మనం సైజ్ చూస్తే వేరియేషన్ చూడండి. 4 minus 1 ఎంత? 3. 7 minus 4 ఎంత? 3. సైజ్ వచ్చేసి 3 ఉంది. అలాగే ఇక్కడ 50 అనేది ఇందులో ఉంటుంది. సో ఎల్ వాల్యూ వచ్చేసి 7 అవుతుంది. లోయర్ లిమిట్ 7 అవుతుంది. ఎల్ వాల్యూ 7 అవుతుంది. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సిఎఫ్ వచ్చేసి 36 అవుతుంది. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 36 అవుతుంది. చూడండి, మీడియన్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ n by 2 minus cf by f into h. So L value what amma? 7 plus n by 2 ఎంత? 50 minus cf వచ్చేసి రాసాను చూడండి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 36 by frequency. This is the frequency రాయలేదు కదా. f equals to 40. Frequency is 40 into h value what amma? 3. So 7 plus 50 minus 36 14 by 40 into 3. 2 7s 2 20s. So 7 plus 21 by 20. 21 by 20 అంటే ఆల్మోస్ట్ 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. 1.005 వస్తుంది. చూడండి, 21 by 20.
20 ones 20, రిమైనింగ్ 1 0 పోదు కదా 0, 100 తీసుకోండి. 25 ఎంత అవుతుంది 100. చూడండి ఇక్కడ 20 ones 20, 1 రిమైనింగ్. ఇక్కడ డెసిమల్ పెట్టాం కాబట్టి 0 డౌన్ చేస్తాం. 20 zeros 0 పోదు, 25 100. ఓకే, ఈ విధంగా 1.05 వస్తుంది కాబట్టి 7 + 1.05 మోడ్ కనుక్కోవాలంటే ఇక్కడ మనకి ఇది F1 అవుతుంది. F1 = 40 అవుతుంది. ఈ 30 వచ్చేసి F0 అవుతుంది. F0 వచ్చేసి 30. F2 వచ్చేసి 16 అవుతుంది. L వాల్యూ సేమ్ అమ్మా, L వాల్యూ అనేది 7, అదేం చేంజ్ అవ్వదు. సో ఇక మోడ్ ఎలా కనుక్కుంటారు చూడండి. మన ఫార్ములా ఏంటి మోడ్కి? L ప్లస్ ఓకే F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో L వాల్యూ 7 ప్లస్ F1 40, F0 30, 2 into 40 minus 30 minus F2 అంటే 16 into H. H is the 3. So 7 plus 40 minus 30 10. 10 into 3 by 2, 40 is 80. 80 minus 46. 80 minus 46. So 7 plus 30 by 34. 30 by 34. 2 15s, 2 17s. So 15 by 17. 15 by 17. 0 point తీసుకోండి. 17 7s, 17 8s, 136. 14 రిమైనింగ్. మళ్ళీ 17 8s, 136. 4 రిమైనింగ్. సో ఇలా 0.88 యాడ్ చేసుకుంటే 7 plus 0.88 that equals to 7.88 వచ్చిందమ్మా. 7.88 వచ్చింది. దిస్ ఈస్ ద మోడ్. మోడ్ వచ్చేసి 7.88 వచ్చింది. ఇక మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మిడ్ వాల్యూస్ తెలియాలి. 1 plus 4 5 కాబట్టి 5/2 2.5 అవుతుంది. 4 plus 7 11/2 అంటే 5.5. ఇంకా 3 యాడ్ చేసుకోండి. 8.5, 11.5, 14.5, 17.5. ఇందులో ఏదో ఒక వాల్యూని మనం ఏగా ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకుందాం. దిస్ ఇస్ ద ఎజ్యూమ్డ్ మీన్ అనుకోండి. ఓకే, ఎజ్యూమ్డ్ మీన్ ఇది అనుకుంటే 2.5 minus 11.5 ఏమొస్తుంది? -9 వస్తుంది. -9 by h అంటే 3 కదా. సో -3, -2, -1, 0, 1, 2 ఈ విధంగా వస్తాయి. FIUI 6 into -3 -18, 30 into -2 -16, 40 into -1 -40, 16 zeros 0, 4 ones 4, 4 twos 8 ఈ విధంగా మనకి వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనకి సిగ్మా FI ఆల్రెడీ తెలుసు కదమ్మా. సిగ్మా FI అంటే టోటల్ n అన్నమాట. n = సిగ్మా FI, అది 100. అలాగే సిగ్మా FIUI అంటే నెగిటివ్ వాల్యూస్ యాడ్ చేయండి. -100 plus 18 -118 plus 4 plus 8 12. ఓకే, సో -106 అనేది సిగ్మా FIUI అవుతుంది. ఇప్పుడు మనం అర్థమెటిక్ మీన్ కనుక్కుందాం. AM = ఇక్కడ ఎజ్యూమ్డ్ మీన్ A plus సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ H అమ్మ. H అంటే క్లాస్ సైజు. సరే ఇక్కడ చూడండి, A వచ్చేసి ఎజ్యూమ్డ్ మీన్ వచ్చేసి 11.5 ప్లస్ సిగ్మా FIUI -106 బై సిగ్మా FI 100 ఇంటూ H వచ్చేసి 3 అమ్మ. 11.5 ప్లస్ ఇంటూ మైనస్ 1.06 ఇంటూ 3. ఇక్కడ 106/100 ఉంది కాబట్టి 1.06 ఇంటూ 3గా రాసాం. సో 11.5 - 3 6 18 1 3 1 3. సో 3.18 వచ్చిందమ్మా. సో 11.5 లో నుంచి 3.18ని సబ్ట్రాక్షన్ చేద్దాం. 10 - 8 2, 4 - 1 3. ఓకే, 11 - 3 8. సో 8.32. ఓకే, 8.32. చూడండి, మీడియన్ వచ్చేసి 8.05, మోడ్ 7.88, అర్థమెటిక్ మీన్ 8.32 వచ్చాయి.
Next one, the distribution below gives the weights of 30 students of a class. Find the median weight of the students. ఇక్కడ వెయిట్స్ అనేవి ఈ విధంగా ఇచ్చారు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు. అయితే ఇక్కడ మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి క్లాస్ ఇంటర్వల్స్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ వచ్చేసి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వల్స్ 40 to 45, నెక్స్ట్ 45 to 50, 50 to 55, 55 to 60, 60 to 65, 65 to 70, 70 to 75, 2, 3, 8, 6, 6, 3, 2. Cumulative frequencies వచ్చేసి 2, 2 plus 3, 5, 5 plus 8, 13, 13 plus 6, 19, 19 plus 6, 25, 25 plus 3, 28, 28 plus 2, 30. So n value what amma? N equals to 30. So n by 2 ఏమవుతుంది? 15 అవుతుంది. సో n by 2 15 అంటే 14 నుంచి 19 దాకా అన్ని ఇక్కడే ఉంటాయి. సో దిస్ ఇస్ ద మీడియం క్లాస్ అమ్మా. సో L వాల్యూ ఏమవుతుందంటే లోయర్ లిమిట్ కదా 55. ఫ్రీక్వెన్సీ F equals to 6. 13 is the cumulative frequency. CF equals to 13. ఓకే, అన్ని వచ్చినాయి చూడండి. ఫార్ములా సంబంధించి L వాల్యూ వచ్చింది. అలాగే సైజ్ H, క్లాస్ సైజ్ చూడండి 5 ఉంది వేరియేషన్. సో H ఈక్వల్స్ టు 5. రైట్, ఇప్పుడు మనం మీడియం ఫైండ్ అవుట్ చేద్దాం. M ఈక్వల్స్ టు L ప్లస్ N బై 2 మైనస్ CF బై F ఇంటూ H. సో దట్ ఈక్వల్స్ టు L వాల్యూ వాటమ్మా 55 ప్లస్ N బై 2. N బై 2 వచ్చేసి 15 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా 13 బై స్మాల్ f. F వచ్చేసి ఫ్రీక్వెన్సీ 6 ఇంటూ సైజ్ వచ్చేసి 5. సో చూడండి 55 ప్లస్ 15 మైనస్ 13 2 అమ్మా 2 బై 6 ఇంటూ 5. 2 1s 2 3s. సో 55 ప్లస్ 5 బై 3. 5 బై 3 అంటే చూడండి ఎలా రాస్తామో 55 ప్లస్ 3 1s 3 ఇంకా 2 రిమైనింగ్ ఉంటుంది 6 6 6 ఇలా వస్తానే ఉంటుంది. సో 55 ప్లస్ 1.67. సో 56.67. Median is the 56.67 kilograms. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.